హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జన్గామ్ ట్రావెలర్. స్వామియే శరణం అయ్యప్ప. ఈరోజు మనం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్దాం. సికింద్రాబాద్ నుంచి మనం త్రివేంద్రం వెళ్ళే ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాలి. కొట్టాయంలో కానీ చెంగనూరులో కానీ మనం దిగవచ్చు. అక్కడ నుంచి మనకు బస్సెస్ ఉంటాయి. ఈ శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ త్రివేంద్రం వరకు వెళ్తుంది. మనం చెంగనూరు సిటీలో దిగేస్తాం. అక్కడ నుంచి మనం పంబా వరకు బై బస్ వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 డే మీకు ట్రైన్ జర్నీనే ఉంటుంది. సికింద్రాబాద్ నుండి శబరి ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2:30కు స్టార్ట్ అవుతుంది. ఇదివరకు ఇది మనకు 12:30కు అలా ఉండేది, కానీ గత 2-3 మంత్స్ బ్యాక్ ఇది టైమింగ్స్ చేంజ్ చేశారు. ఈ ట్రైన్ టికెట్ ఛార్జ్ మనకు 680 వరకు ఉంటుంది. ఈ ట్రైన్లో మనం స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఒక 60 రోజుల ముందే మనం బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మధ్యాహ్నం 2:33 వరకు మనం చెంగనూరు స్టేషన్ రీచ్ అవుతాం. చెంగనూరు స్టేషన్ బయటికి రాగానే మనకు కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ మనకు పంబ వరకు జర్నీ ఉంటుంది. మనం స్వామియే శరణమయ్యప్ప. మనం పంబా నదికి చేరుకున్నాము. శబరిమల యాత్రలో ప్రతి భక్తుడు ఎంతో ఆతృతగా ఎదురుచూసే ఘట్టం పంబా నుంచి సన్నిధానం వరకు చేసే ఈ కాలినడక ప్రయాణమే. పుణ్యనది పంబాలో స్నానమాచరించి అయ్యప్ప నామస్మరణతో ఆ మణికంఠుని చూడడానికి వెళ్ళే ఈ మార్గం భక్తికి ఒక నిదర్శనం. ఈ పంబ దగ్గరనే లగేజ్ కౌంటర్లు కూడా ఉంటాయి. మనం ఇక్కడ మన లగేజ్ని కూడా ఇక్కడ సేఫ్గా పెట్టుకోవచ్చు. పంబలో స్నానం ముగించుకున్నాక మనం సన్నిధానానికి వెళ్ళడానికి కాలినడక ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ నుండి సన్నిధానానికి సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం నడక ప్రారంభించి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మనకు ఒక గణపతి టెంపుల్ ఉంటుంది. ఈ గణపతి టెంపుల్ని మనం దర్శించుకొని ఇక్కడే టికెట్ చెకింగ్ కూడా చేసుకోవాలి. అంటే టికెట్ చెకింగ్ అంటే మనం శబరిమల దర్శనం చేసుకోవడానికి మనం 1 మంత్ 2 మంత్స్ ముందే మనం దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు కొండ మార్గం స్టార్ట్ అవుతుంది. ఇలా రేకుల షెడ్లు ఉంటాయి. మనకు ఒక సుమారు 16 నుంచి 17 రేకుల షెడ్లు ఉంటాయి ఈ 4-5 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ నుంచి నడవలేని వారు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ డోలీల మార్గం ద్వారా మనకు పైకి వెళ్తారు. సుమారు డోలీకి ఒక 6,000 వరకు తీసుకుంటారు. ఇదివరకు ఇది రేట్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది రేటు, కాబట్టి ఇప్పుడు అదే రేట్ తీసుకుంటున్నారు. అత్యంత కఠినమైన నీలిమల మరియు అప్పాజిమేడ కొండలుంటాయి. ఈ నిటారైన కొండలు ఎక్కేటప్పుడు మనలో ఉన్న పట్టుదల, ఆ స్వామిపై ఉన్న భక్తి మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం కొండపైకి ఎక్కుతున్నంతసేపు స్వామి శరణం అయ్యప్ప అనే మాట తప్ప మనకు ఇంకో మాట వినపడదు. ఆ మాట మనకు కొత్త ఉత్సాహాన్ని, ముందుకు అడుగు వేయడానికి బలాన్ని ఇస్తుంది. మైదానానికి దగ్గరగా వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ అయ్యప్ప స్వాములకు సపరేట్గా, అంటే మాల వేసుకున్న వాళ్ళకి సపరేట్గా లైన్ ఉంటుంది. సివిల్లో వచ్చిన వాళ్ళకు సపరేట్గా ఉంటుంది లైను. మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే 18 మెట్లు పైనుంచి ఇరుముడి కట్టుకొని పైకెక్కుతారు. సివిల్లో వచ్చిన వాళ్ళు మాత్రం పక్క నుండి, అంటే ఆలయానికి ఎడమ వైపున క్యూ లైన్స్ ఉంటాయి. ఆ క్యూ లైన్స్ ద్వారా మాత్రమే సివిల్లో వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. సుమారు 2.5-3 గంటలు నడుచుకుంటూ పైకి వచ్చి కాళ్ళ నొప్పులతో
ఎంత అలసిపోయినా కానీ ఆ పసిడి వర్ణంలో మెరిసే ఆలయ శిఖరాన్ని చూడగానే మన శరీరంలోని అలసట అంతా మాయమైపోతుంది. ఆ మణికంఠుణ్ణి దర్శించుకునే క్షణం జీవితంలో మర్చిపోలేని అనుభూతినిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, పంబ నుండి సన్నిధానం వరకు అయ్యప్ప స్వామి తోడుగా సాగే ఈ అద్భుతమైన ప్రయాణం. మీలో ఎంతమంది ఈ సంవత్సరం శబరిమల వెళ్ళారో కామెంట్ సెక్షన్లో స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. చూశారుగా ఫ్రెండ్స్, మన శబరిమల యాత్రని. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్